క్రీడాకారులకు ప్రభుత్వ సాయం పైన రాజకీయమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. కానీ అవి బూమరాంగ్ అవుతున్నాయి, రివర్స్ తిరుగుతున్నాయి. సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కౌశిక్ రెడ్డికి ఎదురైంది. టీమిండియా పేస్ బౌలర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నజరానాను ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీను తీసుకువస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రీడా రంగానికి సంబంధించిన పలు సవరణ బిల్లులను సైతం సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇష్టం వచ్చిన వారికి నజరానాను, మిగతా వారికి మొండి చెయ్యన్నట్టుగా కాకుండా ప్రతిభకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేయాలని ఆయన భావించారు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రివర్స్ అయింది. సిరాజ్, నిఖత్ జరీన్ కు నజరానా నిర్ణయాలని స్వాగతిస్తూనే మాజీ క్రికెటర్స్ ప్రజ్ఞాన్ ఓజు, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలాకు కూడా హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఆయన. వారిని ట్యాగ్ చేస్తూ కౌశిక్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వానికి ఆయన చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. తనకు ఎలాంటి స్థలమూ అవసరం లేదని అన్నారు. తాను ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఏమీ అడగలేదని, ఏమీ ఆశించలేదని అన్నారు. క్రికెటర్స్ గా తాము ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలమని అన్నారు. నిజంగా అవసరం ఉన్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నట్టుగా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో పాడి కౌశిక్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని సూచిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.